భేదవాడైనటువంటి నన్ను కూడా దైవ సన్నిధిలో సాక్షిగా దేవుడు ఈ సాయంత్రం సమయంలో నిలబెట్టినందుకు దేవునికి ముందర కృతజ్ఞుడై ఉన్నాను. ప్రభు పరిశుద్ధ నామముకు స్తోత్రం. నేను ఒక నామకరణమైనటువంటి రోమన్ కాథలిక్ కుటుంబంలో పుట్టి భక్తి కలిగిన తల్లిదండ్రుల చేత పెంచబడిన వాడును. మా యొక్క తల్లిదండ్రులైన వారు మా కుటుంబంలో ఈ భక్తి మార్గంలో వారు బహు వైరాగ్యం కలిగిన వారై ఉన్నారు. మా యొక్క కుటుంబంలో ఉన్న మా యొక్క పెద్దవాళ్ళు అనగా మా బంధువులు, మా చేరిన వారందరం కూడా ఈ యొక్క రోమన్ కాథలిక్ మార్గంలో సిస్టర్స్ గాను, పాదిరి గాను, మరి బిషప్ అని చెప్తారు, అటువంటి మార్గంలో ఉండేవారు. నేను మా యొక్క కుటుంబంలో ఇటువంటి ఈ మార్గంలో భక్తి వైరాగ్యం కలిగిన ఈ కుటుంబంలో పుట్టి పెరగడం వలన ఈ యొక్క మార్గముల గురించి తెలివి మాకు కలిగి లోకంలో ఉన్న క్రైస్తవులు అందరిలో కూడా అది శ్రేష్టమైనటువంటి వారు ఈ రోమన్ కాథలిక్ అని చెప్పి మేము మాలో తలంచి అతిశయపడేవారు. అయితే మాకు ఈ యొక్క బెంతెకోస్తే అనుభవము అని చెప్పినది ఈ యొక్క ఆర్సిఎం కాథలిక్ మార్గంలో వారి తరపులో వీటిని ఏమని తలంచుచున్నారంటే, ఇది ఒక ఈ చీపురి పట్టుకొని వీధిలో ఊడ్చేవారు, మంగళవాళ్ళు, ఇటువంటి వారందరం చేరియే ఇటువంటి ఒక మార్గమును క్రైస్తవ మార్గంగా ఏర్పరచుకున్నారు అని చెప్పి రోమన్ కాథలిక్ క్రైస్తవ లోకములో తలంచుచున్నారు. ఈ యొక్క మార్గము, ఈ యొక్క బెంతెకోస్తే మార్గం అనేది క్రైస్తవ మెట్టులు అన్నిట్లోనూ చివరి మార్గము, అదే ఈ యొక్క బెంతెకోస్తే మార్గం అని చెప్పి క్రైస్తవ లోకములో అందరూ తలంచుకొని ఉంటున్నారు. ప్రభు పరిశుద్ధ నామముకు స్తోత్రం. దానికి వేదవాక్యముకు సరిపోయినది. అలాంటి ఒక కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. అయితే మేము 7 పిల్లలు. నేను మా ఇంట్లో మగ పిల్లల్లో పెద్దవాడై పుట్టి ఉన్నాను. నాకు ముందుగా 3 ఆడపిల్లలు పుట్టడం వలన మా తల్లిదండ్రులు ఈ ఆర్సిఎం కాథలిక్ మార్గం అంటే మనకు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పుచున్నాం. ఆర్సిఎం కాథలిక్ మార్గములు అలా కాదు. సాధారణంగా హిందూ దేవుల్లో ఎలాగా అనేక రకరకాల దేవుడును పూజ చేస్తున్నారో అలాగే ఈ ఆర్సిఎం కాథలిక్ మార్గములో కూడా అనేక దేవుళ్లను పూజ చేసేవారు. అయితే మా తల్లిదండ్రులు 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత వారు మిక్కిలి సొమ్మసొలిపోయి మాకు మగ పిల్లలు పుట్టరో ఏమో అని వారు చాలా బాధపడి ఈ యొక్క పల విధమైనటువంటి మా యొక్క మార్గంలో ఉన్న దేవుళ్ళకి అన్ని కూడా మొక్కుబడి చేసి తర్వాత నేను పుట్టానని చెప్పి నాకు చెప్పేవారు. ప్రభు పరిశుద్ధ నామముకు స్తోత్రం. అందువలన ఆ దేవుళ్ళ పేర్లని కలిపి నాకు ఒక 5-6 పేర్లు పెట్టారు. మొత్తం ఒక పేరు కాదు, మొత్తం 4-5 పేర్లు నాకు పెట్టారు. పెట్టి నా మీద చాలా నమ్మకం కలిగి ఉన్నారు. నేను పెద్దవాడు అవుతానని, గొప్పవాడు అవుతానని, అది శ్రేష్టమైనటువంటి వాడుగా అవుతానని నా మీద పెద్ద నమ్మకం పెట్టుకున్నారు. అయితే చిరుప్రాయంలో పుట్టిన వెంటనే నాకు రాకూడని చిరుప్రాయంలో ఉన్నప్పుడే ఒక వ్యాధి వచ్చి ఉన్నది. ఆ వ్యాధి వచ్చిన పసిపిల్లలు 100లో 1 ఎవరో బ్రతుకుతారు. డాక్టర్స్ చెప్పారు, ఈ బిడ్డ పుట్టినప్పుడే ఇటువంటి వ్యాధి వచ్చింది కనుక మీరు పర్వాలేదు పారవేసేయండి అని చెప్పి ఉన్నారంట. అయితే మా నాన్నగారు చెప్పారంట, అలా కుదరదు, ఎంత డబ్బులు ఖర్చు అయినా కూడా పర్వాలేదు, మా కొడుకును ఏ విధంగానూ మీరు బ్రతికించాలి అని చెప్పి పోరాటముతో నాకు మళ్ళా జీవనం వచ్చినదిగా వారు చెప్పుచున్నారు. ప్రభు పరిశుద్ధ నామముకు స్తోత్రం. అయితే నేను పుట్టిన తర్వాత
నేను చిరు ప్రాయం ఉండి ఎదుగుతున్నప్పుడు నాతో పాటు మొత్తము 7 సహోదరులు, వారి మధ్యలో నేను చిరు ప్రాయం మొదలుకొని ఇటువంటి వ్యాధి చేత నేను వ్యాధి నన్ను పీడించి ఉన్నది గనక నేను ఎదిగేటప్పుడు నాకు సరైన బ్రెయిన్ అంటే మెదడు ఎదగలేదు. నా శరీరంలో ఉన్న ఈ భాగములన్నీ కూడా చాలా కేవలంగా అసహ్యంగా ఉండేది. అంటే ఎలాగంటే మా కుటుంబంలో ఉన్న 6 బిడ్డలు కూడా చాలా ఎర్రగా, పుష్టిగా, అందంగా, సౌందర్యంగా, మంచిగా ఉంటారు. కానీ వారి మధ్యలో నేను ఒక బక్కవాడిగా, కోతిలాగా ఇలా ఉండేవాడు. నా తమ్ముడు చూస్తే నాకన్నా ఎత్తుగాను, ఎర్రగాను, పుష్టిగాను ఉండేవాడు. అయితే మేము చదువుకుంటున్నప్పుడు మా యొక్క తమ్ముడు 10 చదివితే నేను 9, మ్యాథ్స్ లో గణిత పాఠంలో 8, ఇంగ్లీష్ పాఠంలో 0, తమిళ పాఠం మాత్రము 35 కరెక్ట్ మార్క్ తెచ్చి పాస్ అవుతా. ఇందువలన కుటుంబంలో నాకు నెమ్మది, సమాధానం, సంతోషము ఏమాత్రం లేదు. కుటుంబంలో మా అక్క అయితే ఆమె చదువుల మెడల్ తెచ్చుకునేది. రెండవది అక్క అయితే అలాగా చదువుల రాత్రి పగలు చదివి వారందరం కూడా ఆ చిరుప్రాయం మొదలుకొండి చదువులు కానీ, అంతములు కానీ, వారికి ఉన్నదాన నడవడిలు కానీ చాలా డీసెంట్ గా ఉండేవారు. వాళ్ళ మధ్యలో నేను ఒక నాకు చిరుప్రాయం నుండి వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అసూయ స్వభావం పుట్టి నా సొంత చెల్లి, తమ్ముడు, అన్న వీళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు వారిని కొట్టేవాడు, మాట్లాడేవాడు కాదు వాళ్ళతో. వాళ్ళు మాట్లాడడానికి వచ్చాలే వారిని అసూయ సూపుతో చూసి వారికి పడాబడాను వాయించి పడేసేవాడు. అయితే మా ఇంట్లో ఉన్న మా అక్క వాళ్ళు 3 ఇటువైపు, మా తమ్ముడు ఇటువైపు పట్టుకుంటే బక్కవాడుగా ఉన్నప్పుడు వారిని అందరినీ కింద ఈడిచి పడేసి వారి మీద తొక్కేసి పారిపోయేవాడు. ఇలాగా నా యొక్క జీవితంలో నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. వారిని అందరినీ చూసినప్పుడే నాకు ఎటువంటి కొటూరమైనటువంటి స్వభావముతో చిరుప్రాయం మొదలుకునే నేను ఎదిగి ఉన్నాను. నాలో ఎటువంటి మంచి స్వభావం లేదు, కనిగరం లేదు, దయవు లేదు, ప్రేమ లేదు, ఎటువంటి స్వభావం లేదు. ఇటువంటి కుటిదైనటువంటి కుటూర మిరుగం, అదేంటి జంతు అంటారు, జంతు స్వభావముతో పెరిగి ఉన్నానన్నమాట. అయితే మా తల్లిదండ్రులు నన్ను గురించి అనుకున్న సకలము నష్టమైపోయి వారు ఎంతో దుఃఖపడి ఉన్నారు. నన్ను గురించి ఎన్నో బుద్ధి మాటలు చెప్పేవారు, ఎంతో నాకు బోధించేవారు. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఏది చెప్పినా కూడా నేను వినేవాడు కాదు. అయితే ఈ విధంగా ఉండి కుటుంబంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా 10వ తరగతి వచ్చినప్పుడు ఎలాగేను ఈ 10వ తరగతి పాఠంలో నేను ఫెయిల్ అవ్వడం నిశ్చయం, అప్పుడు అవమానం వచ్చేస్తుంది అని చెప్పి ఇంటి విడిచి పారిపోయి ఉన్నాను. వీటికి అన్నిటికీ కారణము నాకు కుటుంబంలో సంతోషం లేదు, చదువు వలన సంతోషం లేదు. నాకు నన్ను చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. నా మొహం అద్దంలో చూడను, అద్దంలో చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది. అయ్యో, ఫ్యామిలీ ఫోటోలో నేను మధ్యలో ఉంటే నేనేమో వాచ్మ్యాన్ లాగా ఉంటావాడను. వాళ్ళ మధ్యలో ఫ్యామిలీ ఫోటో తీసిన ఫ్యామిలీ ఫోటోలో చూస్తే వాళ్ళందరూ కూడా ఏదో రాజకుమారతులాగా కుమారులాగా ఉంటారు. నేనైతే ఒక వాచ్మ్యాన్ వాళ్ళ మధ్యలో ఉన్నట్టు ఉంటా. అప్పుడు నాకు ఇదన్నీ కూడా చూసి ఒక జంతులాగా మారిపోయి ఉన్నానన్నమాట. ఇంకా ఈ కుటుంబంలో ఉంటే లాభం లేదని చెప్పి సినిమాలు, సిగార్లు, టీవీ అన్ని విధంగా చేసి ఉండేవాడను. అయితే నా శరీరంలో అందం లేదని చెప్పి నా డబ్బు సంపాదించి, చదువు మానేసి డబ్బు సంపాదించి మంచి జీన్స్ ప్యాంట్లు, మరి మంచి టీ షర్ట్లు, బూట్లు గిట్లు అన్ని కూడా వేసి ఒక అందంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. ఒకే రోజుకి డే అండ్ నైట్, రాత్రి పగలు 4 సినిమాలు చూసి ఉండేవాడు థియేటర్లో. ఒకే రోజు రాత్రి 4 సినిమాలు చూసేవాడు. చెయ్యని అక్రమం అంతా కూడా చేసి పాపం వలన వచ్చుచున్న సంతోషంలో ఆనందించేవాడని మొదలు పెట్టాను. యవనస్తుడు అయినప్పుడు తర్వాత పాపం ద్వారా వచ్చుచున్న సంతోషంలో నేను ఆనందించడానికి మొదలుపెట్టి నా కుటుంబం మరిచిపోయి, నా యొక్క చెల్లి, తమ్ముడు అందరినీ మరిచిపోయి ఇంటి విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. పిల్లలు బయటికి వెళ్ళి ఆడకూడదంటారు. స్కూల్ పోతే ఇల్లు, ఇల్లు పోతే చర్చి, ఇంతే.
మరి బయటకు వెళ్ళి పోయి ఆడకూడదు. అలాంటి ఇవన్నీ క్రమాలన్నీ కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా బాగున్నారు కనుక వాళ్ళకి అది సరిపోయింది. నాకు బాగలేదు కనుక నాకు ఇలాగ సినిమాలు చూసి సంతోషం, ఇలాగ అన్ని పాప సంతోషమే నాకు సంతోషం అని చెప్పి ఇందుకు ఒక మూట కట్టేసి 10వ తరగతి గవర్నమెంట్ ఎగ్జామ్ వస్తుంది కదా, అదేమిటి పబ్లిక్ ఎగ్జామ్, ఆ పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు పెట్టి చదువుకొని పారిపోయాం. ఇలాగా పారిపోయి ఈ యొక్క ఆంధ్రాకు వచ్చి చాలా కష్టపడి ఉన్నాను. అప్పుడు పాపం వలన నాకు ఒక భయం, భీతి కలిగినది. ఏంటంటే మా తల్లిదండ్రులు పెద్ద కుమారుడు వీడే మనలను చివరి దినంలో కాపాడుతారని చెప్పి నా మీద నమ్మకం పెట్టుకున్నా కాబట్టి నేను పాపం వలన తొందరగా చచ్చిపోతాను అని చెప్పి అనుకుని ఎల్ఐసి కట్టి ఉన్నాను. ఎల్ఐసిలో 1.5 లక్ష రూపాయి ఎల్ఐసి కట్టి తొందరగా చచ్చిపోతాను కదా, అప్పుడు ఆ ఎల్ఐసి డబ్బులేను ఇంటికి పోతాది అని చెప్పి అనుకుని వాటిని కట్టి ఉన్నాను. అయితే ఆ ఎల్ఐసి వాడు ఏం చేశాడంటే నెల నెల నేను డబ్బులు కడితే వాడు తీసి తినేసి ఉంటాడు. అసలు 5 పైసలు కట్టలేదు. వాళ్ళు చివరిగా ఒక 2 సంవత్సరం దాటిన తర్వాత ఇలాగ ఎల్ఐసి డబ్బులు నేను వెళ్ళి అడిగితే నాకు ఎల్ఐసిని అసలు ఏం కట్టలేదా అని చెప్పేస్తుంది. వాడిని వెళ్ళి పట్టుకోవడానికి పోతే వాడు ఏం చేశాడంటే అందులో మన ఇంటి అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఇంటి అడ్రస్ కి మీ కొడుకు ఈ ఆంధ్రాలో ఈ ప్లేస్ లో ఈ అడ్రస్ లో ఉన్నాడు, వచ్చి పట్టుకోండి అని చెప్పి రాసేశాడు ఇంట్లోకి. వాళ్ళు వెంటనే వచ్చి నన్ను పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకొని నన్ను తిరిగి మా ఇంటికి తీసుకెళ్లిపోయారు. నాకు ఇంటికి పోతే నరకానికి పోయినట్టు ఉన్నది, ఇంటికి తిరిగిపోతే నరకానికి పోయినట్టు ఉన్నది. సరే అని చెప్పి ఇటువంటి యొక్క బాధలు మళ్ళా ఇంట్లో వచ్చి వీళ్ళ మధ్యలో అవమానపడవలసినమే అని చెప్పి సరే ఇంకైనా సరే తిరిగి వచ్చావు మంచిగా ఉంటారా అని చెప్తే అప్పుడు మా తమ్ముడు 3,000 రూపాయల జీతమునికి ఒక కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు. వానికి స్కూటర్ ఇచ్చాడు, క్వార్టర్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చాడు. వాడు అలా నాకు 600 రూపాయలు జీతము ఒక కంపెనీలో. ఇంకా అప్పడాలకు లేబుల్ అతికించే పని, అప్పడాలకు పేపర్ అప్పడాలు ఉంటాయి చూడండి, అప్పడాలు దానికి లేబుల్ అతికించబడి మా తమ్ముడు ఏమో స్కూటర్లో ఆయన కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు. నాకు ఇంకా ఎక్కువ అవమానం అయిపోయింది. ఏ విధంగా చదువుకున్నప్పుడు అంతే, ఇప్పుడు పెద్దవాడు ఆయన, ఇప్పుడు కూడా అంతేనా, నాకు నిందలు అవమానం. అయితే మా ఇంట్లో చుట్టుపక్కల వచ్చేటప్పుడు చెప్తారు వీడికి శుభ్రంగా ఒక ఓణి కట్టి ఒక మూలలో కూర్చోబెట్టండి అని చెప్పి నన్ను ఎగతాళి చేసేవారు. ఇలాగా నా జీవితంలో ఏ మాత్రం సంతోషమే లేదు. కానీ యేసుక్రీస్తు గుడిని చెప్పి పోతామే గాని అక్కడ పోయేది కూడా అక్రమం చేయడానికి, తమాషా ఆడడానికి, గాలి చేయడానికి, ఎగతాళి చేయడానికి. యేసుక్రీస్తును దేవుడును ఉన్నారు, మనుషులను విచారిస్తారు, ఆయన రక్షిస్తారు, ఆయన మనుషుల బాధ ఎరిగిన వారిని ఏ విధమైన తెలివి ఉండదు. ఏదో నామకరణంగా హిందువులు పోయినట్టు గుడికి పోయి వచ్చి మాత్రమే నాకు తెలుసు. కానీ యేసుక్రీస్తున్నారు ఉన్నారు, ఆయన రక్షిస్తారు, మనుషుల బాధ ఎరిగిన దేవుడు, పీదలైన వారికి ఏమి తెలియదు. అలాగ ఉన్నప్పుడు నన్ను కనికరించి నా మీద జాలిపడి మా యొక్క పెద్ద బావగారు, మా అక్క పెళ్లి చేసుకున్న బావగారు నా మీద కనికరిపడి సరే రారా నీకు నేను ఒక ఉద్యోగం, మంచి ఉద్యోగం, బాధపడబాకుని తీసుకెళ్లి మెడ్రాసులో ఒక కంపెనీ పెట్టించారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసరు, మాకు కంపెనీ పెట్టించి నువ్వు నడిపించరా అని చెప్పారు. అక్కడే మా యొక్క మా బావగారికి పార్ట్నర్ ఆయన ఈ యొక్క టీపీఎం విశ్వాసి, ఈ బెంతెకొస్తే విశ్వాసి. అయితే వాళ్ళు దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క క్రైస్తవ మార్గం అంతా కూడా వ్యత్యాసంగా ఉన్నది. నేను బ్యాచులర్ అన్నమాట. వాళ్ళు చేసే వాళ్ళకు ఇవన్నీ కూడా లేదు. ఇవన్నీ కూడా ఇట్లా చేస్తున్నప్పుడు నాకు చూసి చాలా కోపం వచ్చేది. ముండ మోసదానా ఆయన చెప్పి తిట్టేవాడని. ఇలాగా ఆ పిల్లల్ని పిలిచి, చిన్న పిల్లల్ని పిలిచి, వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది కాదు, ఏముండేది కాదు, ఎంత అసహ్యంగా ఉన్నది చూడు, నేనే అసహ్యంగా ఉన్నా, నువ్వు కూడా ఎంత అసహ్యంగా ఉన్నది పిలిచి వాళ్ళకి పిలిచి సినిమా పాటలు నేర్పించేవాడు. ఇలా తెగ అల్లరి చేసేవాడు. అయితే వాళ్ళు అన్నిటినీ ఓర్చుకొని నన్ను పిలిచి నాకు బుద్ధి చెప్పేవారు. అయితే నాకు అదన్నీ కూడా ఎక్కేది కాదు. అతను పిలిచి చెప్పేవాడు, అయ్యా యేసుక్రీస్తును దేవుడు ఉన్నారు, ఆయన గొప్ప అన్ని నాకు తెలుసులే, నువ్వు నాకు ఏం చెప్తావు, నేను ఆర్సీఎంలో పెట్టేవాడిను, మా యొక్క పెద్దనాన్న గారు వచ్చి బిషప్ అయ్యా, నీ అంటే నాకు చెప్పేది ఆయన చెప్పేవాడు, నేను నీకు చెప్తాను విను ఆయన చెప్పి ఆయనకు అప్పుడు బోధించేవాడు. ఎలాగా నీవు చెప్పేది అన్ని కూడా తప్పయా, మనిషే గొప్పవాడు, దేవుడు గొప్పవాడు కాదు, ఎలాగ చెప్పండి బ్రదర్ ఆయన అడిగేవాడు. అప్పుడు నేను అన్నాను, మనుషులను దేవుడు దిగంబరిగా సృష్టించి భూమిలో వదిలేశారు అంతే, మరి ఏం చేశాడు దేవుడు? కానీ మనిషి చూడు, కళ్ళు చూశాడు, కెమెరా కనబెట్టాడు. కళ్ళు అలాంటి పని చేస్తుందా? మరి మెదడు చూసి కంప్యూటర్ కనబెట్టాడు. 200 మంది చేసే పని ఒకే కంప్యూటర్ చేసి పడేస్తుంది. అప్పుడు దేవుడు గొప్పవాడా మనుషులు గొప్పవాడా ఆయన చెప్పేవారు. అప్పుడు ఆయన చెప్పేవారు వాక్యం తీసి చూపించి,
ఈ ఆకాశము భూమి సకలము సృష్టించి మనుషులు ఎన్నన్ని కనిపెట్టినా కూడా ఒక్క క్షణములో అన్ని బూడిద అయిపోతాదని చెప్పేవాడు. దేనికి లోబడేవాడు కాదు. అయితే ఆ యొక్క కంపెనీలో పని చేస్తా ఉంటే నా గురించి వాళ్ళు తెగ ప్రార్థన చేసేవాళ్ళు. రాత్రి పగలు ఆ కుటుంబకులు నన్ను వాళ్ళ ఇంట్లో అలాగా నన్ను ప్రేమించి నాకు కొరకే ఈ యవనస్తులు ఎలాగైనా రక్షించాలా ప్రభు అని ఏడిచి నా గురించి ప్రార్థన చేసేవాడు. ఉదయకాలం 3:30కే ఆ ముసలమ్మ ఉదయకాలం 3:30కే లేచి నిలబడి నా కొరకే ప్రార్థన చేసేది ఏడిచి. వాళ్ళు ప్రార్థన ఫలమో ఏమో తెలియదు కానీ నేను ఈ పనులన్నీ చేసే మొత్తము గమనిస్తా ఉన్నప్పుడు ఒకరోజు చాలా టైర్డ్ అయిపోయినప్పుడు ఈ కడుపులో చేయబెట్టి చూసా, ఒక్క జానే ఉంది. ఈ ఒక్క జాను కడుపుకి ఇంత కష్టపడాలా మనుషులు అని చెప్పి నాకు నేనే వేదన పడుకొని, ప్రభువా లోకంలో ఇంత కష్టపడాలా, ఒక జాన కడుపుకే ఇంత కష్టపడాలన్నప్పుడు ఒక శబ్దం వినబడింది. ఎప్పుడు నేను వినలేదు. నా తల్లి శబ్దం అలా వినలేదు, నా తండ్రి దగ్గర అటువంటి స్వరం వినలేదు. ఒక స్వరం వినబడింది, నీ ఎందుకు బాధపడుతున్నావు, సంతోషంగా ఉండి. 2 మాటలు, నీ ఎందుకు బాధపడుతున్నావు, సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది చూడండి, స్విచ్ వేస్తే గ్రైండర్ ఆడుతుంది చూడండి. అలాగా ఈ శబ్దం వచ్చిన వెంటనే నాకు నేనే ఒక పిచ్చివాడు నవ్వునట్టు ఏదో ఒక సంతోషం వచ్చి పక్క నవ్వేస్తున్నాను. మరి టైర్డ్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఏంటి ఇది? ఈ శబ్దం వచ్చిన వెంటనే నా యొక్క శరీరంలో ఉండే బలహీనం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నాకు నేనే నవ్వుతున్నాను ఏంటి అని నాకు ఒక ఆశ్చర్యం వేసి, ఇది ఏదో ఈ పెంతెకోస్తు వాళ్ళ పనియే ఉంటది అని చెప్పి ఆ పెంతెకోస్తు దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి, ఏమో ఇటువంటి ఒక శబ్దం వచ్చిన వెంటనే నాయన ఉదయం నుండి చాలా కష్టపడి ఉన్న శరీరం అంతా అలసిపోయి ఉన్నప్పుడు తుడీర్నప్పులే ఈ శబ్దం వచ్చిన టైర్డ్ అంతా వెళ్ళిపోయింది, ఒకటే సంతోషం వస్తుంది ఏంటి అని. అప్పుడు వాళ్ళకి మన ప్రార్థన ఆలకించి ఉన్నారులే దేవుడు, ఇతనితో మాట్లాడి ఉన్నారు అని చెప్పి, ఇదే సర్వము సృష్టించుచున్న నూతన పరిచుచున్న సృష్టికర్త అవని యొక్క మాట అని చెప్పారు. అప్పుడు వాక్యం తీసి చూస్తే ఆయన మాటల ద్వారా సకలము సృష్టించారని చెప్పి రాయబడి ఉన్నది. అలాగా మొట్టమొదటిగా దేవుడు నన్ను సంధించారు. అప్పుడు కొంచెం విశ్వాసం వచ్చిన తర్వాత నేను కూడా ఒక బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ని తీసి, మా ఇంట్లో బైబిల్ ఉంది, చేతులే పట్టుకోలేము, అంత భారం ఇంతలా ఉంటుంది. ఆ బైబిల్ ఎప్పుడు ముట్టుకునేది లేదు, అంత చదువుగలమా, అబ్బో నుంచి భయపడిపోయి చదువుకునేవాడు కాదు. అయితే ఈ బైబిల్ చిన్నదిగా ఇచ్చారు. ఆ బైబిల్ తీసి చదవడానికి మొదలుపెట్టి ఉన్నాను. మా అక్కడ యేసుక్రీస్తుని గురించే ఎంత మధురమైన వాక్యములు కొంచెం కొంచెంగా నా జీవితమును జీవించా. ఓహో, ఇందుకొరకే వీళ్ళు ఇట్లా జీవిస్తున్నారో ఏమో అని చెప్పి వారిని కొంచెం ప్రేమించడానికి, ముందు యేసును కాదు వారిని ప్రేమించడానికి మొదలుపెట్టి ఉన్నాను. వాళ్ళు భక్తిని గమనించున్నాను, వారి విశ్వాసం గమనించున్నాను, వారి భయమును గమనించున్నాను. సరే వీళ్ళు గుడికి పోయి చూస్తాం అని చెప్పి గుడికి పోయాను. వాళ్ళేంబట గుడికి పోయి వెనకాల కుర్చీలో కూర్చున్నాను అనమాట. వీళ్ళు బాగానే ఉంది. ముందు తమిళ పాట పాడారు, 2வது తెలుగు పాట పాడారు, 3வது మలయాళ పాట పాడారు. ఒక్కొక్క పాట పాడుతున్నప్పుడు నాకు పిచ్చి ఎక్కుతుంది. ఏం పిచ్చి వాళ్ళే, ఒక్క లాంగ్వేజ్ తెలిసిన లాంగ్వేజ్ చక్కగా పాడవచ్చు కదా. పాట ముగించిందో లేదో వీళ్ళందరూ చప్పట్లు కొట్టి చెత్తపట్టి ఎగురుతున్నా. ఇదంతా చూసిన వెంటనే నాకు నేనే ఒక పిచ్చివాడిని, వీళ్ళు కూడా ఒక పిచ్చివాళ్ళుగా ఉన్నారేమో, ఇది సరిపోదు మనకు చెప్పి వెళ్ళిపోయాను. ఇంకా వద్దు బాబా, నేను ఈ గుడికే పోను అని చెప్పి భయపడిపోయి పారిపోయానమాట. పారిపోయినప్పుడు అయ్యో వాళ్ళందరికీ నన్ను రక్షణలో నడిపించి ఏడిచారే, ప్రార్థన చేశారు, వాళ్ళకందరికీ చాలా దుఃఖం అయిపోయింది. అయ్యో ఈ కుర్రవాడిని ఎలాగో మనం తీసుకొచ్చిన మళ్ళీ పారిపోయి వచ్చేసాడని చెప్పి వాళ్ళు బాధపడి ఈయనకి తగిన ప్రకారంగా ఒక మన టీపీఎం కానీ ఒక నామకరణంగా ఉండే ఇలాంటి మ్యూజిక్ అన్ని పెట్టి వాయిస్తారు, బాగా మ్యూజిక్ అన్న అటువంటి పెంతెకోస్తలే తీసుకెళ్లిపోయి నన్ను వదిలేరనమాట. అప్పుడు అక్కడికి నేను పోయిన వెంటనే ఆ పాస్టర్ని చూసి, పాస్టరు నేను అడిగేదానికి అన్నిటికీ జవాబు చెప్తావని అడిగాను. చెప్తానయ్యా అని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన అసిస్టెంట్ పాస్టర్ని పిలిచి నా కూర్చోబెట్టి నేను అడిగేదానికి అన్నిటికీ జవాబు చెప్పారు. ఎందుకు ఇలాగ ఆత్మలు నింపబడాలి ఎందుకు అని చెప్పాను, అన్ని చెప్పాను. అప్పుడు నాకు నచ్చినాయి. సరే ఇంకా అక్కడే కూడా ఇలాగ ఆత్మలు నింపబడతారు. అప్పుడు అక్కడ కూడా ఆత్మలు నింపబడినప్పుడు కొంచెంగా దేవుడు నా మనసును మార్చారన్నమాట. మనుషుల మాటలు నేను నమ్మేవాడే కాదు, ఎందుకంటే సొంత తల్లిదండ్రులే నమ్మేవాడు కాదు, సొంత తల్లిదండ్రులు దేవుడును నన్ను నమ్మడానికి నాకు సాయం చేశారు. కొంచెంగా నాతో మాట్లాడి ఉన్నారు. ఆ గుడికి పోయేటప్పుడు యేసు నాతో చెప్పారు, నా కుమారుడా అని పిలిచారు. ఏమని పిలిచారు? నా కుమారుడా అని చెప్పి పిలిచారు. అప్పుడు నాకు అతిశయం, ఒకటి ఆశ్చర్యం వచ్చింది.
నా కుమారుడా అని చెప్పి పరలోక దేవుడు పావి అయిన మనిషిని పిలుస్తాడా? నువ్వు ఒక ఆశ్చర్యం వచ్చింది. నా కుమారుడా అని చెప్పినప్పుడు నేనన్నాను, మా యొక్క నా తండ్రి అట్ట పిలువారండి. ఏ గాడిద, ఏ పంది, ఏ కుక్కని పిలిచేవారు. నా తండ్రి అని పనికి మాలవాడా అని చెప్పి పిలిచేవారు. యేసు పరిశుద్ధమైన దేవుడు, పాపం లేని దేవుడు, కుమారుడా అని చెప్పి పిలుస్తున్నాను. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రభా మా తల్లిదండ్రులు కూడా పావిలే, మా తండ్రి కూడా మాకు కనబడకుండా అదేంటి సారా తాగేవాడు, సారా బాటిల్లో ఉంటది డ్రింక్, అది తాగేవాడు, సారా తాగేవాడు. మరి వాళ్ళందరూ పావిలే ఉండి వాళ్లే నన్ను ప్రేమించలేకపోయారే, వాళ్లే నన్ను ఒకనాడు కుమారుడా అని పిలవలేదే, మీరు ఎలాగ ప్రభా నన్ను పిలివాను? నేను పావిలను ప్రేమించాను చెప్పాను. మనుషులు నీకు తల్లిదండ్రులైనా నిన్ను ప్రేమించలేరు, నేను పాపిలను ప్రేమించి ఈ లోకంకు వచ్చాను చెప్పి. అదన్నీ నాకు తెలియదు. అప్పుడు యేసుని యొక్క మాటలు నమ్మి ఉన్నా, నా హృదయం యేసుకు అప్పగించేశాను. యేసు నన్ను ఆయన బిడ్డగా ఏర్పరచుకున్నా. అప్పుడు యేసుతో చెప్పాను, ప్రభా నీవు నన్ను కుమారుడా అని చెప్పి పిలిచిన కాబట్టి నీవు నాకు తండ్రి కదా, కాబట్టి నా తల్లిదండ్రులకు నేను లోబడలేదు, నా అక్క చెల్లికి నేను ప్రియమైన వాడు కాదు, నా ఈ బంధువులకు కూడా నేను శ్రేష్టమైన వాడు కాదు, కాబట్టి ఈ రోజు మొదలుకొని నా పాపములన్నీ కూడా నేను వదిలేస్తాను ప్రభు అని చెప్పాను. ఏనాడు యేసుక్రీస్తు నన్ను సంధించాడు, ఆనాడు టీవీ, సినిమా, నాకున్న చెడు అలవాట్లు అన్ని విడిచిపెట్టేశాను. ఎవరు నాకు చెప్పలే, జీన్స్ వేసుకోమని చెప్పలేదు, వేసుకోవద్దని చెప్పలేదు, ఈ టీ షర్ట్ వేసుకోవద్దని చెప్పలేదు, మీసం తీయమని చెప్పలేదు, బూట్ వేసుకోకూడదని చెప్పలేదు. ఇవన్నీ విడిచేసి వైట్ లో చర్చికి వచ్చేవాడు. ఇవన్నీ యేసే నాకు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభు ఆయన ఆత్మ ద్వారా ఇవన్నీ బాగుండదు, నీ యవ్వన వయసులో ఇలా వేసుకోకూడదు, ఇదన్నీ కూడా ఉంటే నీ ఆత్మీయ జీవితం చేయలేవు, అన్ని ఒక తండ్రిగా ఉండి చెప్పేవాడు. నేను ప్రభువుని ప్రశ్న వేసేవాడను, తండ్రి కన్నా తల్లి కన్నా నీ అధికమైన ప్రేమ ఉందని చెప్పించి అక్కడ కూర్చుంటే సరిపోదు, నాకు నీ ప్రేమను చూపించాలా ప్రభు అని చెప్పి అడిగేవాడు. ఆయన జాలి కలిగిన ప్రేమను చూపించేవారు. ఒకరోజు రాత్రి నేను బస్సులో చలి పడుతుంది, నా బక్క బాడీ ఉణుకుతానే ఉంది, ప్రభా ఈ చలికి తట్టుకోలేకపోతున్నానయ్యా, మరి భయంకరంగా చలి వచ్చేసింది, నేను ప్రార్థన చేయలేకపోతున్నానంటే చలి గాలిపోయి వేడి గాలి పంపారు దేవుడు. నిజం. ఒకరోజు రేకుల షెడ్డు, ఆ రేకుల షెడ్డులో నేను ప్రార్థన చేస్తానే ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలు భయంకరమైన ఎండ, ఆ ఎండలో ఎయిర్ కండిషన్ వేసినట్టు నన్ను చుట్టూ కూల్ ఎయిర్ తిరుగుతానే ఉంది. ఇది ఎట్లా వచ్చింది ఈ కూల్ ఎయిర్ అని చెప్పి ప్రభువును పిలిచేవాడును. భోజనం చేసినప్పుడు పిలిచేవాడిని, ప్రభా రండి మనం ఇద్దరం కలిసి భోజనం చేస్తాం, ప్రభా రండి మనం ఇద్దరం కలిసి పండుకునేవాడు. అందరూ జాలిగా ఉండేవాళ్ళు. అయితే నేను జీవితం చెప్పాను, యేసు ప్రభా నేను నీ కొరకే జీవిస్తానయ్యా, నీ ఏం చెప్తా వింటానయ్యా అని చెప్పి మళ్ళా ఇంటికి వచ్చేసినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను గొప్పవాడిగా చేసి మనం సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి మొదలు పెట్టా. ప్రభుని అడగకుండా నేను పని చేస్తున్న స్థలంలో నేనే సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి మొదలు పెట్టినప్పుడు ప్రభు వచ్చి ఉన్నారు, నువ్వు ఇలాగా చేయకూడదు నా కుమారుడా, నేను దీని కొరకే పిలువలే, నా సేవ కొరకే పిలిచాను, నువ్వు ఇటువంటి పనులన్నీ చేయబోకు, వదిలేసామంటే డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్ని కూడా చెత్తలాగా విసిరేసి నీ చెప్పినట్టు చేస్తాం ప్రభు అని చెప్పి సరెండర్ అయిపోయేటప్పుడు పరిస్థితుల ద్వారా ఇక శ్మశాన సేవలకి రావడానికి సాయం చేశారు. సేవకి వచ్చిన తర్వాత కూడా నాకు శోధన వచ్చినాయి. సేవకి వచ్చిన తర్వాత ఆస్తమా వ్యాధి వచ్చింది. సేవలు వచ్చిన తర్వాత ఆస్తమా వ్యాధి వచ్చి పరిశుద్ధులకి చెప్తే వెంటనే పెట్టి తీసుకొని పొమ్మంటారు. వ్యాధి రాకూడదు. ట్రైనింగ్ పీరియడ్ లో వ్యాధి వస్తే వెంటనే పెట్టి తీసుకొని పొమ్మంటారు. అయ్యో నాతో ఉన్న సహోదరులకు చెప్పలేదు, పరిశుద్ధులకు చెప్పలేదు, ప్రార్థన చేయలేదు. నేనేం చేసేవాడంటే ఆ ఆస్తమా వ్యాధిలో కర్రలన్నీ మోయమంటారు. ఒక కర్ర మోసుకొని పోయేటప్పుడు ప్రాణం వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. ఒక కర్ర పైకి మోసుకొని పోయేటప్పుడు అప్పుడు పరిశుద్ధులకు చెప్పేవాళ్ళు కాదు. అమ్మో చెప్తే ఇంటికి పంపిస్తారు, ఇంటికి పంపితే ఇంటికి చెప్పకుండా వచ్చేసా సేవకి. ఇంట్లో చెప్పలేదు, సేవకి వచ్చేసా, పారిపోయి వచ్చేసా. అయితే పరిశుద్ధులు చెప్తే పంపించేది ఎక్కడికి పోతాను ప్రభా, తండ్రి మొక్కరించి ఏడ్చేవాడు. ఆస్తమా వ్యాధి వస్తే పోదు, ప్రాణం తీసేస్తే పోతుంది, ప్రాణం తీసేసి పోతుంది. అది అటువంటి ఆస్తమా వ్యాధి మందులు లేదు, అమెరికాలో కూడా మందు లేదు నాకు తెలుసు. అయితే మోకరించి ఏడ్చి ప్రభు దగ్గర అచ్చిచే, ప్రభా నువ్వు నా కొరకే గాయం పొందలేదా, నువ్వు నా కొరకే రక్తం కార్చలేదా, ఈ యొక్క వ్యాధి కారణం ఏంటి, నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పు, నేను అది ఒప్పుకుంటా, విడిచిపెడతా అని చెప్పి ఏడ్చినప్పుడు భయంకరమైన అభిషేకం వచ్చేది. అభిషేకం వచ్చి సాతానని చెప్పినప్పుడు వెళ్ళిపోయింది. ఒకే రోజు కంప్లీట్ విడుదల ఇచ్చారు. మళ్ళీ చుట్టూ వారం మళ్ళీ వచ్చింది అదే వ్యాధి. ఏంటి మళ్ళీ వచ్చా కుక్క,
పో యేసు నామంలో, ఇంకా రాకూడదు నా శరీరం, ఇది యేసు శరీరం, పో యేసు నామంలో వెళ్ళిపోయి. ఇలా 3 సార్లు మళ్ళీ వచ్చినా మళ్ళీ విడిచిపెట్టేది లేదు. నువ్వు రాకూడదు పో అని చెప్పాను. అప్పుడు తర్వాత అటువంటి వ్యాధి లేకుండా దేవుడు కాపాడి ఉన్నారు. ఇందువరకు దేవుని సేవలు నిలబెట్టి ఉన్నారు. నా యొక్క వాంఛ ఏంటంటే, గిన్నెస్లో పావుగా ఉన్నప్పుడు అది ఒకటి చెప్పేసి ముగించేస్తాను. నా వాంఛ ఏంటంటే, యవన ప్రాయంలో గిన్నెస్లో రికార్డు కావాలి. గిన్నెస్ బుక్లో నా పేరు రావాలి. అదే పిచ్చివాడు అనమాట. ఇంట్లో కూర్చుని రూమ్లో తల వేసేసుకొని అందుకు ఏమి ప్రయత్నం అంటే, నేనే పాట రాయడం, నా 10th పాట పొయిటరీ ఉంటుంది కదా, 10th పాఠంలో పొయిటరీ, ఆ పొయిటరీకి నేనే ట్యూన్ కట్టి మ్యూజిక్ నేనే పాట నేనే, మ్యూజిక్ ఏమి ఉండవు, అవసరం లేదు నాకు. అప్పుడు అటువంటి ఒక సైతాన్ నాలో ఉంటుంది అన్నమాట. మ్యూజిక్ నేనే, పాట పాడి మ్యూజిక్ వాయించే వాళ్ళు ఎవ్వరు లేదు నోట్లో. అలాగా గంటల తరపడ పాటలు పాడి మ్యూజిక్ వాయించి గిన్నెస్ల రికార్డులో ఎక్కాలి. అదే నాయక వాయించే. కానీ దేవుడు నన్ను అటువంటి సైతాను పీడింపుల నుండి విడిపించి నన్ను ఈ యొక్క అది జీవ గ్రంథంలో ఆయన పేరు రాసి పెట్టారు. గిన్నెస్ రికార్డు కన్నా నాకు జీవ గ్రంథం, పరలోక గ్రంథం ఇదైతే బూడిద అయిపోతుంది కొన్ని రోజులు, అది ఎప్పుడు ఉంటుంది. ఆ గ్రంథంలో రాసి పెట్టారు అనమాట. ప్రభు నామం స్తోత్రం కలవనుగా. ఎంతో సంతోషంగా ఉన్నాను. దేవుడిలో ఏంటంటే, ప్రియులారా, యవన వయసులో ఉన్నదాను వాలిబ సహోదరులారా, నా యొక్క సాక్షిని మీరు విన్న ఉన్నారు. మీ యొక్క యవన వయసు అనేది ఈ పావలోకంలో ఉన్న సంతోషం కొరకే కాదు, మాయ వయసు. అది సౌందర్యం వ్యర్థం, అంతం మోసకరం. సౌందర్యం వ్యర్థం. అందుకబట్టి మనకు సౌందర్యం అంతము మన యేసు కొరకే మనం ఇవ్వాలి. నిన్న పాస్టర్ లూకా గారు చెప్పినప్పుడు సిరు ప్రాయం మొదలుకొనే వాళ్ళు పాపిగా ఉన్నాడు. అలాంటి పాపి నేను. సిరు ప్రాయం మొదలుకొని నా తలంపులు, చింత, ఆలోచన అంతా కూడా చెడిపోయింది. అయితే నేను యేసుక్రీస్తు నాలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నాలోకి వచ్చినప్పుడు ఎంత మార్పు. ఎన్నో దేవుడులు ఉన్నారు కానీ చెడ్డవాడిన మంచివాడిగా చేసే ఒక దేవుడు కూడా లేదు. అది యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసు కొరకే జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని నామమున స్తోత్రం.